సహించుకునండి. కష్టం వచ్చిందా? రోగాలు వెంటాడుతున్నాయా? అప్పుల సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతుందా? ఏ సమస్య మిమ్మల్ని కృంగదీస్తుందో, ఎవరు మిమ్మల్ని అనేక రకరకాల మాటలు మాట్లాడి మీ హృదయాలను కలవరపెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నారో సహించుకునండి. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనకు నిలబడండి, వాటి నుంచి పారిపోవద్దు. అయ్యో నాకు శోధన వచ్చిందే, నేను బాధలో ఉన్నానే, నన్ను ఎవరు విడిపించేవాళ్ళు లేరే అని కృంగపడొద్దు. దేవుడు నమ్మదగిన వాడు, నీ దగ్గరే ఉంటాడు, నీకు సమీపముగా ఉంటాడు. కొంతమంది మాట్లాడితే ఇంక వాళ్ళు నన్ను మాట్లాడారు, నేను వాళ్ళకి దూరంగా ఉంటాను, వాళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళు నాకు సరిపోలేదు, వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. ఇట్లాంటి మనస్తత్వం కలిగి మనం బ్రతుకుతున్నాం. కానీ ఇది కాదండి. ఎవరైనా నిన్ను అంటున్నారా? అనని. ఎవరైనా నేను లేనిపోని నిందలేస్తున్నారా? వేయని. ఎవరైనా నీ గురించి తప్పుగా చెడ్డగా మాట్లాడుతున్నారా? మాట్లాడిని. ఎవరైనా నీ గురించి ఇంకేమైనా ఎప్పుడెప్పుడు ఈ వ్యక్తి నాశనం కావాలని ఎదురు చూస్తున్నారా? చూడని. కానీ మనకేముండాలి? సహనం. ఎవరైతే నిన్ను తొక్కాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను అణచివేయాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను నానా రకాల ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఒకరోజు వాళ్ళు కళ్ళు ఎదుట దేవుడు నిన్ను తలెత్తుకునేటట్లుగా నా దేవుడు చేయునుగాక. ఎవరైతే నిన్ను కృంగదేయాలని చూస్తున్నారో, దేవుడు ఒకరోజు నీకు సుఖ సంతోషాలు వాళ్ళ ఎదుటే దేవుడు దీవించునుగాక. దావీదు అంటాడు, నా శత్రుల ఎదుటను నాకు భోజనము సిద్ధపరిచి. ఎక్కడ పెట్టాడు దేవుడు? నిన్ను ఎవరైతే అవమానకరంగా అక్కడే నేను ఘనపరుస్తాడు. ఎక్కడెక్కడో కాదు, ఎక్కడ నీకు విలువ లేకుండా బతికావో, ఏ ఇంట్లోనైతే నీకు విలువ లేదో, ఏ సంఘంలో అయితే నీకు విలువ లేకుండా ఉందని బాధపడుతున్నావో, అక్కడి నా దేవుడు నిన్ను లేపునుగాక. అక్కడే దేవుడు నిన్ను ఓదార్చి నిన్ను పైకెత్తునుగాక. ఈరోజు అలాంటి స్థితిలో మనం ఎదగాలంటే మనకేం కావాలి? సహనం. ఏం కావాలి?